స్వామి ఇప్పుడు ముడుపులున్నాయి. చాలా మంది ఈరోజు ముడుపులు సమర్పించడం నేనే కళ్ళారా చూశాను. అయితే అక్కడ ఒక బోర్డు కూడా చూడడం జరిగింది. ముడుపులు సమర్పించిన తర్వాత తీర్థం తీసుకోవటము ఖచ్చితమైన పని అని చెప్పి ఉంది. అసలు ఏంటిది? ఈ ముడుపులుకి తీర్థానికి ఏంటి సంబంధం? అంటే ఈ కల్పవృక్ష నారసింహ సాలగ్రామానికి ప్రతి మంగళవారం, శనివారం, ఏకాదశి ఇలాంటి పర్వదినాల్లో స్వామివారికి విశేషమైనటువంటి తిరుమంజనం చేస్తారండి. అంటే విశేష సుగంధ ద్రవ్యాలతోటి, విశేషమైనటువంటి పదార్థాలతోటి భగవంతుడికి తిరుమంజనం చేస్తారు. తిరుమంజనం అనేటువంటి జలాన్ని తీసుకోవడం ద్వారా అంటే లోపల ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి ఏదైతే ఉంటుందో లోపల కూడా మనకు తెలియనటువంటి పాపం ఉంటుంది ఖచ్చితంగా. అవును. ఆ పాపం అంతా తొలగిపోతుంది అనేటువంటిది ఒకటి. అంటే మేము సాలగ్రామ తీర్థం ఇచ్చేటప్పుడు కూడా 3 విధానాలు చెప్తామమ్మా. ఒకటి సాలగ్రామ తీర్థాన్ని ముందు తీసుకోవడం ఒకటి, తర్వాత ఇంటికి తీసుకెళ్లి దాన్ని ఇంట్లో ఒకసారి ప్రోక్షణ చేసుకోమని చెప్తాం. మనం స్నానం చేసే సమయంలో ఆ తీర్థాన్ని కొంచెం స్నానం చేసేటువంటి నీళ్ళలో కలుపుకొని చేయమని చెప్తాం. అంటే మన శరీరంలో ఉండేటువంటి ఎముకకు పట్టుకున్నటువంటి పాపం కూడా వదిలిపోవాలి అనేటువంటిది ఒకటి. లోపల ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అంటే భగవంతుడి అనుగ్రహం అనేటువంటిది మనకు ప్రసారం చేయాలి అనేటువంటిది. ప్రతి అణువుకు వెళ్తుంది కదా రక్తం, అవును. అలాంటిది శరీరం పైన ఏదైతే ఉంటుందో అవన్నీ పోవాలనేటువంటిది. మన ఇంట్లో ఏదైతే ఉంటుందో అలక్ష్మి ప్రభావం అనొచ్చు, మన నెగిటివ్ ఎనర్జీ అనొచ్చు, ఏదైతే భగవద్ అనుగ్రహాన్ని ప్రతి ఇంటికి చేర్చాలి అని. తద్వారా ఏమవుతుందంటే వీళ్ళు ఏదైతే సంకల్పం చేస్తారో అది తీరడానికి ఇంట్లో ఏదైతే అసౌకర్యం ఉంటుందో అది పోతుంది అనేటువంటిది. చాలా మందికి ఒక రకమైనటువంటి ఉంటుందండి ఇంటెన్షన్, మన ఇంట్లో ఏదో తెలియనటువంటి నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది అనేటువంటి బాధ ఎక్కువ ఉంటుందండి. అలాంటిది ఈ తీర్థాన్ని తీసుకెళ్లి ప్రోక్షణ చేస్తే తప్పనిసరిగా ఆ ఫలితం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో సాలగ్రామ తీర్థం అనేటువంటిది ఖచ్చితంగా తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ముడుపు చెల్లించమని మనం చెప్తున్నాం. ఓకే. సో అయితే ఇప్పుడు మీరు పాపం అనే పదం వాడారు కదా. పాపం అనగంటే మన శరీరం లోపల ఉన్నటువంటి జబ్బులు అంటారా? లేకపోతే ఎలాంటి పాపం అయినా చేసి అలాంటిది తీర్థం తీసుకుంటే సరిపోతుందా? జబ్బులు అనేటువంటిది అమ్మ ఒకటి ఫస్ట్. మన మనసు కూడా తెలియకుండా చాలా పాపం చేస్తుంటుంది. మన శరీరం చేస్తుంటుంది. అంటే చేతులు, కాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. అవును. అంటే మనం ఎంత పుణ్యం చేసినప్పటికీ కూడా రోజు ఏదో ఒకటి రాసి మూట వెనకేసుకుంటున్నాం అన్నట్టుగా అవన్నీ కూడా పోవాలి. అంటే పాపం చేసి భగవంతుడు తీర్థం తీసుకోమని చెప్పేటువంటి విధానం కాదు ఇది. ఏదైనా తెలిసి తెలియక చేసినటువంటివి ఏవైతే ఉంటాయో అవి పోవడానికి మాత్రం కావాలని ఇంటెన్షనల్ గా చేసేటువంటివి, అది నేనైనా కావచ్చు, ఇంకోరైనా కావచ్చు, దానికి తప్పనిసరి శిక్ష ఉంటుంది భగవంతుడి దగ్గర. అవును. అది భగవంతుడి దగ్గర ఉంటుంది, బయట ఉంటుంది, అన్ని రకాలైనటువంటివి ఉంటాయి. తెలిసి తెలియనటువంటివి ఏవైతే ఉంటాయో అవి పోవడం కోసం. కరెక్ట్. అయితే ఈ ముడుపుల గురించి ఇంకొక ప్రశ్న అడగాలనుంది. అంటే సంకల్పం చేసి ఏ రకమైన సంకల్పమే చేయాలా? లేకపోతే ఇలాని కొన్ని విధానాలు మాత్రమే, వీటికి మాత్రమే సంకల్పం చేసి ముడుపు కట్టాలంటారా? ధర్మబద్ధమైనటువంటిది, నీకు ఉపయోగపడేటువంటిది, నీ కుటుంబానికి ఉపయోగపడేటువంటిది, ఈ సమాజానికి ఉపయోగపడేటువంటిది ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది. అంటే ముడుపు కట్టేటువంటి విధానంగా కూర్చొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముడుపు కట్టుకొని స్వామికి ప్రదక్షిణ చేయడం అనేటువంటిది ఒకటి. అయితే ఈ ముడుపు కట్టే విధానం గురించి ఒకసారి వివరిస్తారు. అంటే ఇక్కడ ఎలాంటి ముడుపు కట్టాలి? ఇక్కడ మనం పూర్ణ బలం అంటే కొబ్బరికాయ, ఒక జాకెట్ ముక్క, అంటే ఎరుపు కానీ పసుపు కానీ జాకెట్ ముక్కలో ఏదైనా కొంచెం డబ్బు అందులో పెట్టేసి దాన్ని మనం సంకల్పం చేసుకొని, మన గోత్రనామాలు చెప్పుకొని సంకల్పం చేసుకొని గోమాతకు, స్వామివారికి, సాలగ్రామానికి, గోవుకి గోవిందుడికి ఒకేసారి 9 ప్రదక్షిణ, అంటే నవగ్రహాల ప్రభావం ఉండొచ్చు, ఏదైనా 9 అనేటువంటిది విశేషమైనటువంటి సంఖ్య. ఆ 9 ప్రదక్షిణ చేయడం అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విధానం. చాలా మంది 32 ప్రదక్షిణలు చేస్తారు. 32 ఏంటంటే నృసింహస్వామికి సంబంధించినటువంటి బీజాక్షరాల సంఖ్య 32 అమ్మ. 32 చేసేటువంటి వాళ్ళు, ఓపిక ఉన్నటువంటి వాళ్ళు 32 ప్రదక్షిణ కూడా చేస్తారు. అయిపోయిన తర్వాత 108 ప్రదక్షిణ చేసే వాళ్ళు చాలా మంది. అయితే ఇప్పుడు ఈ ముడుపు ఇంటి దగ్గర నుంచి కట్టుకొని రావచ్చా, లేదా ఇక్కడికి వచ్చి దర్శనార్థం కట్టుకుంటారా? ఇంటి దగ్గర కట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఇంటి దగ్గర కట్టుకొని వస్తున్నారు. ఇంట్లో వాళ్ళ కుటుంబంలో అందరూ దండం పెట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు, కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, లేదు ఇక్కడ దగ్గరలో ఉండేటువంటి వాళ్ళైతే ఇక్కడ వచ్చి కూర్చొని స్వామివారి సన్నిధిలోనే కట్టుకునే వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది. ఇంట్లో కట్టినా ఏది కట్టినా మేము చెప్పేది ఏంటంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భగవంతుడి మనసు నిండా నింపుకొని, మనం ఏదైతే సంకల్పం ఉందో దాన్ని మనసులో నింపుకొని మాత్రమే ఇది కట్టడం మంచిది. అంటే వివిధ రకాలైనటువంటి ఆలోచనలతోటి ఇంట్లో వాళ్ళ మీద ఇబ్బంది పడుతూ చేసేటువంటివి ఏది అలాంటివి వద్దు, అలాంటివి చేయాలి. భగవంతుడి దగ్గర ముడుపు సమర్పిస్తున్నామంటే మంచి సంకల్పంతో స్వామికి సమర్పించాలి. స్వామి, ఇక్కడ నిత్య పూజలు అని విన్నాను. సో ఉదయం ఏ సమయం నుంచి సాయంకాలం ఏ సమయం వరకు ప్రజలకు ఇది అందుబాటులో ఉంటుంది? ఉదయం 6:30 నుంచి సాయంత్రం రాత్రి 9 గంటల దాకా దర్శనం అవకాశం ఉంటుందండి. అంటే ఉదయం స్వామివారికి ఫస్ట్ మొదటి సుప్రభాత సేవ, తదనంతరం సాలగ్రామానికి నిత్యంలో ఆరాధనలో జరిగేటువంటి తిరుమంజనం,
తర్వాత నిత్య ఆరాధనలో స్వామివారికి నివేదన అయిన తర్వాత అందరికీ సాలగ్రామ తీర్థం, వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ముడుపు కట్టి ప్రదక్షిణ చేసేటువంటి వాళ్ళకి ఒకటి. అలా కాకుండా వివిధ రోజులు అంటే ఆదివారం నుంచి శనివారం దాకా వివిధ రకాలైనటువంటివి సంకల్పాలు పెట్టుకొని చాలామంది ఇక్కడికి వచ్చి దర్శన ఆరోగ్యం కోసం ఒకరోజు, రుణ బాధలు, కుటుంబ సమస్యలు, వ్యాపార వృద్ధి, గురుబలం అంటే ఇంట్లో అలక్ష్మి ప్రభావం ఏదైతే ఉంటుందో, లేదా శత్రు బాధలు ఉండేటువంటి వాళ్ళు, గ్రహదోషాలు ఉండేటువంటి వాళ్ళు వివిధ రోజుల్లో వాళ్ళు వచ్చి ఆ యొక్క అభిషేకంలో పాల్గొన్నారు. మంగళవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజుల్లో మాత్రం చాలా విశేషమైనటువంటి తిరుమంజనం సాలగ్రామానికి జరుగుతుంది. అంటే ప్రతినిత్యం కూడా నిత్యారాధనలో ఉండేటువంటి తిరుమంజనం చిన్నగా ఉంటుంది. ఈ రోజుల్లో మాత్రం నవకలశంగా చాలా విశేషమైనటువంటి అభిషేకం ఉంటుంది. ఆ జలాన్ని మాత్రమే ఇంటికి తీర్థంగా ఇస్తారు. ఆ జలాన్ని మాత్రమే ప్రోక్షణ చేసుకోమని చెప్తారండి. మీ మాటల్లో పదే పదే తిరుమంజనం అనే ఒక పదాన్ని విన్నాను. అనగా ఏంటి? తిరుమంజనం అంటే స్వామివారికి మంగళకరమైనటువంటి స్నానం. ఓహో. సో అయితే ఆ తీర్థాన్ని మీరు ఇస్తారన్నమాట. అవునండి. సో స్వామివారికి అంటే ఈ సాలగ్రామ స్వామివారికి చేయించినటువంటి మంగళ స్నానాన్ని తీర్థంగా ఇస్తారు. అవునండి. దాన్నే ప్రోక్షణంగా కూడా ఇస్తారా ప్రోక్షణంగా లేదా? అదే తీర్థం ఇస్తారు. ఇంటికి తీసుకెళ్లేటువంటి తీర్థం కూడా అదేనమ్మా. అలాగే. అయితే ఇక్కడ నిత్యాన్నదానం గురించి కూడా విన్నాను. సో ఇది ఎన్ని రోజులుగా జరుగుతుంది, అంటే ఎంత కాలంగా జరుగుతుంది? అంటే కరోనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు అంటే చాలా మంది అన్నార్తులకు ఆహారాన్ని అందించాలని శ్రీనుసింహ సేవావాహిని సంకల్పం మేరకు నిత్యం అన్నప్రసాదాన్ని ప్రారంభం చేశాం. అలా కాదు, వచ్చేటువంటి వాళ్ళకి ప్యాకింగ్ చేసి వివిధ ప్రాంతాల్లో ఇవ్వడం జరిగేది. అయితే భద్రాచల దివ్యక్షేత్రంలో అంటే రామకైంకర్యం చేయాలి మనం కూడా, అంటే రాముడికి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రామకైంకర్యం చేయాలి అనేటువంటి మన నృసింహ సేవావాహిని సభ్యులందరితోటి ఒకసారి డిస్కస్ చేసి భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులకు అన్నప్రసాదాన్ని అందించాలని చెప్పి మనం గత సంవత్సరంలో అన్నప్రసాదాన్ని నిత్యం ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులకు అన్నప్రసాదం ప్రారంభం చేశాం. అయితే మొదట్లో కొంచెం అంటే 50-100 మంది ఉండేటువంటిది. ఈ సాలగ్రామ దర్శనం యొక్క ప్రభావం చేత అది రోజుకు 500 మంది నుంచి 1000 మంది ఇలా పెరుగుతూ ఉన్నారండి. ప్రతినిత్యం కూడా భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులకు అన్నదానం అందిస్తూనే ఇక్కడ సాలగ్రామ దర్శనం కోసం వచ్చేటువంటి యాత్రికులు కూడా ప్రతినిత్యం అన్నప్రసాదాన్ని, మామూలు ప్రసాదాన్ని కూడా రోజు అందిస్తున్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు మన నరసింహ సాలగ్రామాన్ని సందర్శించుకోవటానికి వచ్చిన వారికి బస ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా, లేకపోతే సందర్శించుకొని వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం మాత్రమే ఉందా? అంటే చాలా మంది ఉదయం వచ్చి రాత్రి కల్లా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు. రాత్రి వచ్చి నిద్ర చేసి ఉదయం తిరుమంజనంలో పాల్గొనాలనుకుంటే ఇక్కడ ఓపెన్ హాల్ అంతా ఉంటుంది, ప్రత్యేకంగా వచ్చి ఇబ్బంది ఏం లేదు, పడుకోవచ్చు. అలా కాదు, రూమ్స్ కావాలంటే చుట్టుపక్కల మొత్తం చాలా వసతి సౌకర్యాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి హ్యాపీగా ఇక్కడ ఉండి దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎలాగ ఇది పుణ్యక్షేత్రం కాబట్టి రాముల 2 రకాలైనటువంటి దర్శనాలు అవుతాయండి. అవునమ్మా. ఇటు శ్రీరాముల వారు, ఇటు నరసింహ స్వామి.